Good. Well, good evening, brothers and sisters. It's a great privilege to be with you again. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తా ఉన్నాము. మరలా ఈ రీతిగా మీతో కలిసి దేవుని వాక్యం పంచుకోవటం ఎంతైనా సంతోషకరం. It's wonderful to know that although we speak different languages and although we come from different cultures, that we have a unity in the person of the Lord Jesus. వేరే వేరే ప్రాంతాలకు, దేశాలకు, భాషలకు చెందిన వారమైనప్పటికీ కూడా కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అందరము కలిసి ఈ రీతిగా సహవాసం చేయడం ఎంతైనా అద్భుతం, ఆశ్చర్యం. I have never met any of you face to face, but you are my brothers and sisters in Christ, and that is a wonderful thing. మిమ్మల్ని ఎవరిని కూడా నేను ముఖాముఖిగా కలుసుకోలేదు, కానీ మీరందరూ కూడా నాకు క్రీస్తు ప్రభునందు సహోదర సహోదరులు. We have been washed in the same precious blood. ఒకే ప్రశస్తమైన అమూల్యమైన క్రీస్తు రక్తములో కడగబడ్డాం మనం. We have been recipients of the same divine grace. ఒకే దైవ కృపకు పాత్రులు అయిన వారు మనం అందరం. And we have been sealed with the same Holy Spirit. ఒకే పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన వారం. And we are one in Christ. మనమందరము క్రీస్తులో ఏకమై ఒక్కటై ఉన్నాము. The last two occasions when I have been with you, we have been speaking about the humiliation of the Lord Jesus. గత రెండు వర్తమానాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారి తగ్గింపును గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నాం. The one who was in the form of God took upon himself the form of a bondslave. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బానిస వలె దాసునిగా ఆయన పైన మానవ ఆకారమును ధరించి లోకానికి వచ్చాడని ధ్యానిస్తా ఉన్నాం. And he humbled himself and became obedient unto death. తను తాను మరణము పొందినంతగా విధేయత చూపి తగ్గించుకున్నాడని మనం చూస్తా ఉన్నాం. And at the end of verse number 8 of Philippians 2, Paul says, even the death of the cross. మరి పౌలు రాస్తూ అంటాడు, ఫిలిప్పీ పత్రిక 2:8 అంటాడు, మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడే అంటాడు. And I don't suppose we will ever understand the depths of the agony of the Lord Jesus at Calvary. నేను అనుకుంటా ఉన్నాను, మనలో ఎవరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పొందినటువంటి వేదన ఎంత లోతైందో ఆ లోతులు మనకి ఎప్పటికీ అర్థం కావు. Men treated him as if he was the worst criminal on earth. ఆయన భూమి మీద అత్యంత కిరాతకమైనటువంటి ఒక క్రిమినల్ లాగా ఆయన వాళ్ళ చేత ఆయన మరి వారు ఆయన ఆ విధంగా ట్రీట్ చేసినట్లుగా, ఆ విధంగా ఆయన్ని ఎంచినట్లుగా మనం చూస్తాం. He was rejected and despised among men. మనుషులలో తృణీకరించబడిన వాడు ఆయన. He was trampled under foot of men. మనుషుల కాళ్ళ క్రింద త్రొక్కబడిన వాడుగా అయిపోయాడు. And he endured all that willingly. కానీ వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా ఆయన సహించాడు. He allowed himself, in the words of Isaiah, to be led as a lamb to the slaughter. మరి యెషయా గ్రంథములో రాసినట్లుగా వధించబడినటువంటి ఆయన మరి ఆ గొర్రె పిల్లగా తను తాను మౌనంగా గొర్రెవలే అయిపోయాడు. Not once did he cry out against his attackers. No words of revenge. ఆయన్ని మీద దాడి చేస్తున్న వాళ్ళ మీద, ఆయన్ని కొడుతున్న వారి మీద పగ తీర్చుకునేవాడుగా, ప్రతీకారం తీర్చుకునేవాడుగా ఆయన లేడు, కానీ గొర్రెవలే మౌనం దాల్చాడు. But the Lord Jesus humbly submitted himself to the cruelty that men inflicted upon him. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తానే రిక్తునిగా చేసుకుని మౌనంగా విధేయుడిగా ఆ శిక్ష భరించిన వాడుగా మరి ఉన్నాడు. But we're moving on in our chapter this evening. ఈ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
8వ వచనం కింద భాగానికి ఈ రోజు ఇంకా మనం ముందుకు సాగిపోదాం. And we're going to read together verses 9, 10, and 11 of Philippians chapter 2. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ప్రియులారా, నేను చదువుతాను, దయచేసి గమనించి చూడాలని, మీరు కూడా చదవాలని మనం చేస్తా ఉన్నాను. It's no longer humiliation, it's exaltation. ఇంకా ఆ వచనాల్లో ఎంత మాత్రం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గించబడటం ఇంకా వివరించబడలేదు, కానీ ఆయన ఘనపరచబడటం, హెచ్చించబడటం మనం చూస్తాం. So think of what men did to the Lord Jesus. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏమి జరిగిందో, ఆయన ఎలా ఎత్తబడ్డాడు అన్న విషయాలు పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. And then as we read verses 9, 10, and 11, think of what God has done for him. మరి యేసు ప్రభు వారికి తండ్రి అక్కడ ఏం చేశాడో 9, 10, 11 వచనాల్లో మనము చూద్దాము. Could you read these verses? Yeah. Read them now. Yeah, thanks. Yeah. సో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. During the course of the public ministry of the Lord Jesus, he established a principle of his kingdom. ప్రభువైన యేసుక్రీస్తు వారి బహిరంగ పరిచర్య దినాలలో ఆయన దేవుని రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించి ఆయన ప్రస్తావన చేశాడు, మాట్లాడాడు. In Matthew chapter 23 and verse 12, we read that whoever shall exalt himself shall be abased, and he that humbles himself shall be exalted. మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని మనం చదువుతున్నాం. The apostle James, in his epistle chapter 4 and verse 10, he underlines the same principle. Humble yourself in the sight of the Lord, and he shall lift you up. మరి అపోస్తలుడైన యోహాను కూడా తన మరి బ్రదర్ జేమ్స్ ఆర్ జాన్, James chapter 4 and verse 10. యాకోబు పత్రిక మరి 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ మరి ప్రభు మిమ్మల్ని హెచ్చించినట్లుగా మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి అని యాకోబు కూడా తన పత్రికలో 4:10లో ఈ విధంగా ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అంటున్నాడు. And the apostle Peter in 1 Peter chapter 5 and verse 6, he tells us the same thing. అదే విషయాన్ని కూడా అపోస్తలుడైన పేతురు 5వ అధ్యాయంలో కూడా ఆయన మరి 5:5లో మనం చూసినట్లయితే, దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీనంగా ఉండంటాడు అన్నమాట. And the Lord Jesus Christ is the fulfillment of that principle. He was the one that humbled himself, and now he's been exalted. మత్తయి సువార్త, యాకోబు పత్రిక, అలాగనే పేతురు రాసినటువంటి పత్రికలలో ఈ తగ్గించుకుంటే హెచ్చించబడతారనే సూత్రానికి ఆ నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తా ఉన్నాం. Please notice that he humbled himself. మనం గమనిస్తే ప్రభు తన్ను తాను తగ్గించుకున్నాడు. But he was exalted by another. కానీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, కానీ ఆయన మరొకరి ద్వారా హెచ్చించబడ్డాడు. In the kingdom of our Lord Jesus Christ, the principle is simply this, that the way up is the way down. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన రాజ్యమును గురించి, ఆయన ఏ విధంగా కిందకి దిగి వచ్చినప్పుడు ఆయన తగ్గించుకున్నాడు, కానీ ఆయన పైకి ఎత్తబడి పైన దేవుని రాజ్యమునకు మరి వెళ్ళినట్లుగా, హెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రభువుని. So if we're going to enjoy a place in the kingdom, and if we're going to be blessed in the kingdom, then we must be prepared to take the low place as Jesus did. కాబట్టి మనము కూడా దేవుని రాజ్యములో ఎత్తబడుటకు
ఘనపరచబడుటకు హెచ్చించబడుటకు ప్రభువు తీసుకున్నటువంటి ఆ తగ్గింపు స్థానాన్ని నీవు నేను కూడా తీసుకోవలసిన వారంగా ఉన్నాము. And we must allow the Lord to exalt us in his own time and in his own way. కాబట్టి అలా తగ్గించుకునడం ద్వారా దేవుడు ఆయన తగిన సమయంలో మనల్ని ఆయన మనల్ని హెచ్చించినట్లుగా మనం ప్రభువుని అనుమతించాలి. There is no place in the service of God for self-exaltation. మరి సొంతంగా నన్ను నేను నిన్ను నీవు ఘనపరుచుకోవడానికి దేవుని సేవలో ఎక్కడ మనకు అవకాశము లేదు. But there is plenty of space for those who are marked by self-humiliation. మరి తమను తాము తగ్గించుకోవడానికి అనేకులకు దేవుని సేవలో ఎంతో అవకాశం ఉంది తగ్గించుకొని సేవ చేయడానికి. It's wonderful to know that there's a sense in which God has exalted us. మరి దేవుడు మనల్ని హెచ్చిస్తున్నాడు అన్న విషయం తెలుసుకోవడం కూడా, లేక ప్రభు హెచ్చించబడుతున్నాడు అన్న విషయం తెలుసుకోవడం మనకి చాలా ఆనందదాయకం. He's lifted us up from the place that we once occupied in our sins. మన పాపముల చేత మనము ఏ స్థితిలో మరి ఉన్నామో ఆ స్థితి నుండి ప్రభువు మనల్ని హెచ్చించాడు, పైకి లేవనెత్తాడు అన్న విషయం తెలుసుకోవడం ఎంత సంతోషం. Remember the psalmist in Psalm number 40. కీర్తనాకారుడు మరి ఇలా రాస్తాడు చూడండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం మనం చూస్తే in verse number 2 he speaks about being in a horrible pit. మరి 2వ అధ్యాయంలో 40వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే నాశనకరమైన గుంటలో నుండి జిగట్టగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తును అంటున్నాడు. When he cried unto the Lord heard, and the Lord delivered him and raised him. మరి దేవునికి చెవి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర్ర ఆలకించి పైకి దేవుడు లేవనెత్తిన వాడుగా పైకి ఆయన్ని మరి ఆ ఊబి నుండి దొంగ ఊబి నుండి పైకి లేపిన వాడుగా చూస్తా ఉన్నాడు. And he set his foot on a rock. పైకి లేపి బండ మీద తన పాదమును నిలిపాడు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. Brothers and sisters, that's what the Lord has done for us. సహోదర సహోదరులారా, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు చేసింది. We were sunk in the horrible pit of sin. మనము ఘోరమైన భయంకరమైనటువంటి పాపమనే ఊబిలో, దొంగ ఊబిలో, జిగటగల ఊబిలో దిగిపోయిన వారం ప్రియులారా. But when we cried to the Lord, he saved us, he delivered us, he lifted us. మనము కన్నీరు కార్చి లేక ప్రార్థన చేసి లేక మొర్రపెట్టి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆ దొంగ ఊబిలో నుండి, జిగట ఊబి నుండి మనల్ని పైకి లేవనెత్తి తన బండ మీద నిలిపాడు. And we praise God for that. దానికి మనం దేవుణ్ణి మనము స్తుతించాలి. In 1 Samuel chapter 2 we have another illustration of what the Lord has done for us. అలాగునే దేవుడు మనకి ఏమి చేశాడో రక్షణ కార్యములో మనము ఈ మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూస్తాం. It says that in verse 8 he takes the poor from the dust and the beggars from the dunghill. సమూయేలు మొదటి గ్రంథం చాప్టర్ బ్రదర్ 1 Samuel chapter 2 and verse 8. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించి చూడాలని మనం చేస్తా ఉన్నాను. 2:8లో మనం చూస్తే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. So we have been taken from the dunghill and from the dust and we've been set among princes. మరి జిగటగల దొంగ ఊబి నుండి లేక పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ఆయన పైన మరి క్రీస్తుతో కూర్చుండబెట్టాడు, బండ మీద కూర్చుండబెట్టాడు మనల్ని. And we rejoice in that tonight. ఈ రాత్రి వేళ ఆ గొప్ప రక్షణ అనుభవాన్ని బట్టి మనం ఆనందిస్తా ఉన్నాం, సంతోషిస్తా ఉన్నాం. That grace has lifted us, that grace
has exalted us. కృప మనల్ని పైకి లేపింది, కృప మనల్ని ఘనపరిచింది, హెచ్చించింది. And the grace of God has reached us where we were. మనము ఎక్కడ ఉన్నామో దిగి ఒక కింద స్థాయిలో ఉన్నామో అక్కడికి కృప దిగి వచ్చింది మన దగ్గరికి. And lifted us to heights that are unimaginable. మనము ఊహించనంత ఎత్తుకు ఆ కృప మనల్ని తీసుకువెళ్ళి కూర్చొని. And Paul reminds us in the Ephesian letter that we're seated in the heavenly places in Christ. పౌలు ఎఫెసీ పత్రికలో మనల్ని ఎక్కడ కూర్చొని అక్కడ రాస్తూ అంటే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనల్ని 6వ వచనంలో క్రీస్తు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వరునికి రాబోయే యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అన్నాడు. So we have been exalted by the Lord. ప్రభువుతో మనము ఇక్కడ ఘనపరచబడినట్లు, హెచ్చించబడినట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. But we notice in verse number 9 that God has not only exalted Christ, he's highly exalted Christ. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువుని హెచ్చించడం మాత్రమే కాదు గాని ఆ 9వ వచనంలో ఏమంటున్నా అంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు అంటున్నాడు. హెచ్చించడం కాదు, అధికంగా హెచ్చించాడంట. The word for exalted in Philippians 2 and verse 9 is only used once in the whole of Scripture. మరి ఫిలిప్పీ ఈ యొక్క అంటే దేవుని వాక్యంలో లేక ఈ పత్రికలో గాని అధికముగా హెచ్చించనే మాట ఇక్కడ మాత్రమే వాడబడింది, ఇంకెక్కడ వాడబడలేదు. And the one who humbled himself and came so low has been super exalted by God. తన్ను తానే రిక్తునిగా చేసుకుని లోకమునకు మానవాకారం ముందు దిగి వచ్చి విధేయత చూపిన ప్రభువుని ఆయన అత్యధికముగా ఊహించినంతగా అంటే ఎంతగా హెచ్చించాడంటే ఇంకా అక్కడ మాట ఎక్కడ కూడా రాయబడలేదు అన్నమాట. అట్లాంటి మాట. God has raised him to the loftiest heights imaginable. ఊహించలేని ఉన్నతమైన అత్యున్నతమైనటువంటి స్థాయికి మరి హెచ్చించినట్లు మనం చూస్తా ఉన్నాం. God has glorified him. దేవుడు ప్రభువుని మహిమపరిచాడు. Men derided him and mocked him and shamed him, but God has glorified him. మనుషులు ఆయనను మరి తృణీకరించారు, అపహసించారు, గేలి చేశారు, గుద్దారు, ఉమ్మివేశారు. కానీ దేవుడైతే తన కుమారుణ్ణి అత్యున్నతంగా అధికముగా హెచ్చించాడు. And God did so on the basis of the pleasure that he found in the humiliation and in the obedience of his son right on to death. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చూపిన విధేయత, ఆయన చూపిన ఆ తగ్గింపు, వాటిని చూసి తండ్రి ఇష్టపడి ఆయన అత్యున్నతమైన స్థానానికి అధికముగా హెచ్చించాడు, ఘనపరిచాడు, మహిమపరిచాడు ప్రభుని. We have been exalted not on the basis of anything that we have done. మనమైతే ఏదో మనము చేసిన దాన్ని బట్టి ప్రభు మనల్ని హెచ్చించలేదు, కానీ but Christ has been exalted on the basis of what he did at Calvary. కానీ క్రీస్తు ప్రభువును చూస్తే ఆయన కల్వరి శిలువలో ఏమి చేశాడో దాన్ని బట్టి, ఆయన విధేయతను బట్టి, ఆయన తగ్గింపును బట్టి ఆయన అత్యున్నతముగా హెచ్చించబడిన వాడుగా ప్రభుని మనం చూస్తా ఉన్నాం. And because of the pleasure that God found in his son, he highly exalted him. తన కుమారుని యందు ఆయన ఇష్టపడి ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన కుమారుని యందు ఆనందించి అత్యధికముగా హెచ్చించాడు కుమారుని ప్రభు తండ్రి. And the wonderful thing is that there's coming a day when we will partake of the glory that the Lord Jesus Christ has been exalted to.
అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియులారా, ఒకానొక దినాన ప్రభు వచ్చినప్పుడు నీవు నేను కూడా మనమందరం కూడా అలాంటి మహిమ మనం కూడా పొందబోతా ఉన్నాం, మహిమపరచబడబోతా ఉన్నాం క్రీస్తు ప్రభుతో. In 1 Peter chapter 5 and verse 1, Peter tells us that we are partakers of the glory that shall be revealed. మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే మరి అక్కడ మనం పొందబోయే మహిమను గురించి అక్కడ ఆయన రాస్తా ఉంటాడన్నమాట. వర్స్ బ్రదర్ చాప్టర్ 5 వర్స్ verse 1. First Peter మొదటి వచనం చూసినట్లయితే, తోటి పెద్దను క్రీస్తు శ్రమను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను అంటున్నాడు. మహిమలో పాలివాడునైన నేను అంటున్నాడు. So that which is the Lord Jesus by right of all, as a consequence of his obedience to the Father, we are going to share in that glory in a day to come. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి చూపిన విధేయతను బట్టి, తగ్గింపును బట్టి, ఆయన శిలువ కార్యాన్ని బట్టి నీవు నేను మనము కూడా ఆయన రాకడలో ఆ మహిమలో పాలు పొందపోతా ఉన్నాము, ఆ మహిమ పరచబడబోతా ఉన్నాం కుమారునితో, ప్రభుతో. We can never share in the depths of his suffering, but we will share in the heights of his glory. కానీ ఈ శ్రమల యొక్క లోతుని అనుభవించం, కానీ మహిమ ఘనత ఆయనతో కూడా మనము ఆ ప్రభు మన కోసం వచ్చినప్పుడు అందులో పాలు పొందబోతాం. ఆయన లాగానే మనము ఆ మహిమలో ఆయనతో మహిమపరచబడబోతాం. In John chapter 17 and verse 24, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. The Lord Jesus Christ is pouring out his heart to the Father. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన హృదయాన్ని తండ్రి ఎదుట కృమ్మరించిన వాడుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాము. He's telling the Father his desires. ఆయన ఉన్నటువంటి కోరికలు, ఆయనకున్నటువంటి ఆశలన్నీ కూడా తండ్రితో అక్కడ ప్రభు ప్రార్థించినట్లు మనము ఆ అధ్యాయంలో వివరంగా చూడగలం. And that is that those that the Father has given him, that they might be with him, that they might behold his glory. మరి తండ్రి తనకు అప్పగించినటువంటి వారు తనతో కూడా ఉండాలని, ఆయనతో కూడా వారు మహిమపరచబడాలని ప్రభు ఇష్టపడినట్లుగా అక్కడ వచనాల్లో మనం చదవగలం. The desire of the Lord's heart right now is to reveal to us his high exalted glory. కాబట్టి ప్రభు నీ పట్ల నా పట్ల ఆయన హృదయం ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉందంటే, అదిగో ఆయన ఎలా హెచ్చించబడ్డాడో మనం కూడా హెచ్చించబడాలని, ఆయన మహిమలో పాలు పొందాలని ఆయన మన పట్ల ఇష్టపడతా ఉన్నాడు. He longs for that day when he will show himself to us in all the splendor and majesty of his being. ఆయన ప్రభావ ఘనత ఆయన రాకడలో చూపిస్తూ ఆ మహిమలో మనము కూడా పాలు పొందాలని, దానికోసం ఆయన ఎంతో ఆశపడతా ఉన్నాడు. We will never see Jesus as he was. ఆయన గతంలో ఎలా ఉన్నాడో అలా ఎప్పుడు ప్రభువుని మనం చూడడం, ఆయన రాకడలో వచ్చేటప్పుడు. But praise God, one day soon we will see him as he is. కానీ ఆయన రాకడలో ఆయన ఉన్నలాగునే ఉన్నపాటునే ఆయన మనం చూస్తాము. And we'll not only see him, but we'll be like him. ఆయన్ని చూడడం మాత్రమే కాదు గాని ఆయన వలె మనము మార్పు చెందుతాము. Sharing and beholding his glory. ఆయన మహిమలో పాలు పొంది ఆ మహిమను మనము కనులారా చూస్తాం. When I was thinking about this, I was thinking about Prince William and Princess Catherine in the UK. మరి యూకే దేశంలో మరి ప్రిన్స్ వాల్యూమ్ అనే అలాగే ప్రిన్స్ క్యాథరిన్ వారి గురించి నేను విన్నాను. And at some point in the future, William is going to be crowned as King of Great Britain. మరి కొన్ని సంవత్సరాలు లేక కొంత భవిష్యత్తులో వారు అక్కడ రాజుగా మరి పట్టాభిషేకం చేయబడతారని వింటా ఉన్నాను. It will be a day of great splendor and great majesty. మరి ఆ పట్టాభిషేకం చేయబడే దినము అది
ఎంతో మరి ఒక ప్రభావంతోనూ లేక ఒక ఆనందదాయకమైనటువంటి సమయం గడి అది. And when William is crowned king, Kate will be by his side. మరి ఆ వాల్యూమ్ అనే ఆయన అక్కడ రాజుగా పట్టాభిషేకం చేయబడి కిరీటం ధరించినప్పుడు అక్కడ ఆ కేట్ అనే ఆమె కూడా అక్కడ పక్కన ఉంది, కూర్చుంటది. And there's a sense in which she will look and she will behold his glory. ఆమె అక్కడ ఆ పక్కన కూర్చొని ఆయన మహిమ, ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ ఘనత, ఆ ప్రభావాన్ని ఆమె కనులారా చూసేదిగా ఉంటదన్నమాట. But there's another sense in which she will share in his glory. మరొక కోణాన్ని అక్కడ మరొక అనుభవాన్ని చూస్తే అంత మాత్రమే కాదు కానీ అదే మహిమను కూడా ఆమె కూడా పాలిభాగస్తులుగా అయి అక్కడ దాన్ని అనుభవిస్తా ఉంటదన్నమాట. The glory is his by right. మరి హక్కును బట్టి మహిమ ఆయనదే. But she will share in it by association with him. కానీ ఆమె ఆయనతో ఆ రాజుగారితో ఉన్న కారణం చేత సంబంధాన్ని బట్టి అక్కడ కూర్చున్న దాన్ని బట్టి ఆయన మహిమలో ఈమె కూడా పాలు పొందుతుందన్నమాట. Brothers and sisters, the glory is his and his by right. సహోదర సహోదరులారా, మహిమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది, హక్కును బట్టి అసలు ఆయనదే మహిమ. But because of our association with him, we're going to not only behold his glory, we'll share in his glory. మరి ప్రభువుతో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆయన ఇచ్చిన మరి ఆయనతో ఉన్న సహవాసాన్ని బట్టి మనము ఆయన మహిమలో పాలు పొందబోతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మహిమని చూడబోతా ఉన్నాం. And in that day, when the Lord Jesus is revealed in all his glory, we will be by his side. ప్రభు తన మహిమ ప్రభావముతో ఆయన మన కోసం వచ్చినప్పుడు మనము ఆయన ప్రక్కనే ఉంటాం, ఆయన్ని కలుసుకుంటాం, ఆయన ప్రక్కన ఉంటాం. As his bride. అంటే ఒక మరి వధువు సంఘముగా వరుడితో ప్రభువుతో పక్కనే ఉంటాం. We will behold his majesty and his glory. ఆయన మరి ఆయన ప్రభావమును, ఆయన ఘనతను, మహిమను చూసి ప్రక్కన మనం నిలిచి అనుభవిస్తాం. But at the same time, we're sharing in it as one with him. అంత మాత్రమే కాదు, ఆయనతో ఏకంగా ఆ మహిమలో మనము పాలు పొందుతాం. ప్రియులారా, brothers and sisters, that blows my mind away. Sorry, brother. That blows my mind. అసలు ఆ విషయాలు నా మతి పోతున్నట్లంటే ఎంతో అసలు ఆశ్చర్యముగా, అద్భుతముగా నా మనసుకి ఉంటామని ప్రియులారా. To think that a poor, vile, wretched sinner like me, మరి ఎంత ఘోరమైన పాపి నాకు ఇలాంటి మహిమ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడా, deserving nothing but divine wrath and judgment. ఏమాత్రం కూడా నా స్థితికి ఒక దేవుని ఉగ్రత, దేవుని యొక్క ఆ తీర్పు రావలసి ఉంది అలాంటి పాపినైన నా మీద. And yet to be given the honor of sharing in the glory of Christ. కానీ ఘనత, మహిమలు ఆయన మహిమలో పాలు ప్రభువిస్తా ఉన్నాడు. And throughout all eternity, we will never forget the wonders of the grace of God towards us. మన పట్ల దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆ నిత్యత్వంలో మనం ఎప్పుడు కూడా మర్చిపోయే వారంగా మనం ఉండం. Because on the day of the coronation of Prince William, the glory is his. మరి అక్కడ ఆ ప్రిన్స్ వాల్యూమ్ గురించి, తన భార్యను గురించి, రాణి గురించి మనం చూసినట్లయితే అక్కడ మహిమ కూడా ఎవరిదంటే ఆ ప్రిన్స్ వాల్యూమ్ ది మహిమ. And on the day of the coronation of the Lord Jesus, the glory is his. అలాగే ప్రభువుతో మనం కలుసుకునే సందర్భంలో కూడా ఆయన్ని రాకడలో మహిమ ఆయనదే. Remember in the Mount of Transfiguration, when the Lord Jesus was transfigured before the disciples. రూపాంతర కొండ అనుభవంలో మనం చూస్తే అక్కడ శిష్యులు ఎదుట ప్రభు రూపాంతరము చెందినట్లుగా మహిమపరచబడినట్లు మనం చూస్తాం. Moses was there and Elijah was there. మరి అక్కడ మరి మోషే, ఏలియాలు మనం చూస్తాము పక్కనే. Peter, James and John were there. మరి యోహాను, పేతురు, యోహాను, యాకోబులు కూడా ఉంటారు.
They were all sharing in the glory of Christ. వీరందరూ కూడా క్రీస్తు ప్రభు మహిమలో పాలు పొందినట్లుగా ఆ మహిమను చూస్తుంటారు. Then the cloud descended. అప్పుడు ఆ మేఘము దిగి వచ్చినప్పుడు, And when the cloud was lifted, they saw no man save Jesus only. మరి అక్కడ ఆ మేఘము దిగి వచ్చి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు చూడరు కానీ అదిగో ప్రభువుని వారు చూస్తారన్నమాట. Brothers and sisters, it's all about Christ. సహోదరులరా, ఇదంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. He deserves the glory. He deserves the praise. He deserves the honor. సమస్త మరి మహిమ, ప్రభావము, స్తుతులు పొందనర్హుడుగా మన ప్రభువే ఉన్నాడు. Because he was the one that humbled himself even to death. మరి ఆయనే కదా మరణం వరకు విధేయత చూపిన వాడుగా మరి మన ప్రభు మన కోసం విధేయత చూపాడు. And on the basis of his self-humiliation, God has exalted him, super exalted him. తన్ను తానే ఆయన రిక్తునిగా చేసుకుని మరణం పొందినంతగా విధేయత చూపిన కారణం చేత తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అధికముగా హెచ్చించాడు. I was thinking of the extent of his exaltation. మనము ఇప్పుడు ఈ కొంత ధ్యానంలో ఎంత మేరకు లేదా ఎలా హెచ్చించబడ్డాడో ప్రభు ఆ విషయాన్ని కొంత ధ్యానం చేస్తా ఉన్నాము. In Hebrews chapter 4 and verse 14, we're reminded about Christ as our high priest. మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం chapter 4. Yeah, Hebrews 4:14. 4:14, yeah. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు, గనుక మనము ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదుము అని మనం అక్కడ ప్రభువుని చూస్తా ఉన్నాం. So in that verse, the writer tells us that Christ has gone into the heavens. అక్కడ ఆ హెబ్రీ గ్రంథకర్త యేసు ప్రభువారు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు అంటున్నాడు. But we go to Hebrews chapter 7 and verse 26. అలాగనే 7:26 చూస్తే, హెబ్రీ పత్రిక 7:26 చూద్దాం. చూడండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. So he not only went into heaven, but he was made higher than the heavens. అక్కడ ఆకాశ మండలము గుండా వెళ్ళటము, ఆకాశ మండలంలోకి వెళ్ళటం కాదు కానీ ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అంటున్నాడు ప్రభుని. And in Hebrews and in Ephesians chapter 4 and verse 10, Paul teaches us that he has ascended up far above all heavens. అలాగనే ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా పౌలు రాస్తూ అంటాడు, దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు అంటున్నాడు. And in Mark chapter 16 and verse 19, we're reminded that he sat on the right hand of God. అలాగనే మనం చూస్తే మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూస్తే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చున్నాడు అనే విషయాన్ని కూడా అక్కడ మనం చూడగలం. This was the one that hung in shame and suffering on Calvary's cross. కల్వరి శిలువలో మరి అవమానాన్ని, నిందలను, హేళనను, అన్యాయమైన తీర్పు పొంది ఘోరమైనటువంటి హింసాత్మకమైనటువంటి మరణాన్ని పొందిన ప్రభువే ఎలా హెచ్చించబడ్డాడో ఇక్కడ మనం చూడగలం. Crucified at the hands of his creatures. ఆయన చేసినటువంటి సృష్టి ద్వారానే, ఆ మనుషుల ద్వారానే ఆయన నలుగుగొట్టబడ్డాడు, మరి ఆయన మొత్తబడ్డాడు. Praise God, God has raised him from the dead. దేవునికి స్తోత్రం, దేవుడు ఆయన్ని మరి మరణము నుండి, సమాధి నుండి పైకి లేపాడు. He has ascended, he's been exalted. ఆయన ఆరోహణ అయ్యాడు, ఆయన హెచ్చించబడ్డాడు. And he's now seated in the highest point of glory. మరి అత్యున్నతమైనటువంటి ఆ మహిమా సింహాసనమందు తండ్రి అయిన
మరి ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. on the right hand of God. అలాగనే దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు అత్యున్నత సింహాసనం మీద. And as we think of Christ in that highly exalted position, we think of his authority and his sufficiency and his victory. మరి ఆ విధంగా అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు యొక్క అధికారం, ఆయన ఘనత లేక ఆయనకున్నటువంటి శక్తి ప్రభావాన్ని మనము చూద్దాం. We think of his absolute supremacy. మరి సంపూర్ణమైనటువంటి ఆయన సార్వభౌమాధికారాన్ని, శక్తిని మనం చూద్దాం. Ascended up far above all heavens, filling all things. మరి సమస్తాన్ని నింపుతూ ఆకాశ మండలము కంటే అత్యున్నతముగా పైకి హెచ్చించబడ్డాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Brothers and sisters, this is our Lord, this is our Savior. సహోదర సహోదరులారా, ఇదిగో ఈయన మన ప్రభువు, ఈయన మన రక్షకుడు. The exaltation of the Lord Jesus was the fulfillment of prophecy. యేసు ప్రభువారు హెచ్చించబడుట అనేది ప్రవచనాత్మకమైనది. The victory that his exaltation would demonstrate and the authority that it would demonstrate was a fulfillment of prophecy. ప్రవచనము నెరవేర్పు ప్రకారంగా ఆయన హెచ్చించబడి ఆయన అధికారము, ఆయన శక్తి, ప్రభావ ఘనతలు పొందినవాడుగా కలిగినవాడుగా ప్రభువుని మనం చూస్తా ఉన్నాం. His victory over all powers and all other authorities. మరి ఆయన కంటే వేరుగా ఉన్నటువంటి సమస్తమైన అధికారం మీద ఆయన పొందిన జయాన్ని మనం ఇక్కడ చూడగలం. Remember, the first prophecy that was ever made in Scripture was in Genesis chapter 3 and verse 15. మరి ఆయన గురించినటువంటి ఆ అధికారము లేక ఆయన గురించిన ప్రవచనాత్మకమైనటువంటి హెచ్చింపు గురించి ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, అది జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 15 కదా. 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూద్దాం ప్రియులారా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పెను. So we read there about the consequences of the fall of man and the enmity between the woman and the seed of the woman and the devil. ఆ వచనంలో ఆదికాండం 3:15లో పాపము యొక్క ప్రభావమును, పాపం యొక్క ఫలితాలను, తద్వారా స్త్రీకిని స్త్రీ సంతానమునకును స్త్రీకి సంతానమైనటువంటి ఆ సంతానానికి ఆ సర్పమునకు ఉన్నటువంటి వైరము లేక వివాదాన్ని మనం అక్కడ చూస్తాం. In Genesis 3 and 15, when we read about the seed of the woman, we're thinking of a specific seed of the woman. అక్కడ మనం చూస్తే ఆ స్త్రీ సంతానము అన్నప్పుడు చాలా విశేషంగా ప్రత్యేకంగా సంతానము లేక విత్తనము అన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. This is a prophecy concerning the Lord Jesus Christ himself. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించే ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడినది, రాయబడినది. That one who, as we were reminded in the last few evenings, the one who took upon himself flesh and blood. పోయిన గత వర్తమానాల్లో మనం ధ్యానం చేసినట్లు ఆయన దైవత్వం మీద ఆయన మానవ ఆకారమును ధరించిన వాడుగా ఈ లోకానికి వచ్చాడు, దిగి వచ్చాడు. Remember, he was the seed of the woman. He wasn't the seed of the man. ఆయన మనుష్య సంతానం అనలేదు, కానీ స్త్రీ సంతానం అని స్పష్టంగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. So even in the opening chapters of our Bible, we've got a prophecy in relation to the virgin birth of the Lord Jesus. దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో ప్రారంభ అధ్యాయాల్లోనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్యక జన్మాన్ని గురించి దేవుడు ముందుగానే చెప్పాడు, రాయించాడు. The one who was the seed of the woman, the Lord Jesus, he was going to bruise the head of the serpent. ఆ స్త్రీ సంతానమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సర్పం యొక్క తలను చితగొట్టేవాడుగా ఉన్నాడు. And so that was one of the reasons why the Lord Jesus Christ laid aside these outward displays of glory and took upon himself the form of a man. It was to defeat the enemy of mankind.
మానవుని యొక్క శత్రువైన సాతాను తల చితకగొట్టడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాత్కాలిక సమయానికి కొంతకాలానికి ఆయనకున్న మహిమ ప్రభావాన్ని పరలోక మహిమను ప్రభావాన్ని ఘనతను కొంతకాలం పక్కన పెట్టి దిగివచ్చిన వాడుగా మన ప్రభువుని చూస్తా ఉన్నాం. And although his heel was bruised, praise God, the head of the serpent has been crushed. మరి ప్రభు కలవరి శిలువలో ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఆయన శ్రమ పొందిన కారణం చేత ఆయన ఏం చేశాడంటే అపవాది సాతాను సర్పాన్ని చితకగొట్టాడు. And the fruit of the victory of the Lord Jesus over Satan at the cross will be manifest in a day that's yet to come. మరి ఆయన రాబోయే సమయంలో ఆయన మన కొరకై చేసినటువంటి ఆ శిలువ కార్యం యొక్క విజయం ఇంకా మనకి ఆయన మన కోసం వచ్చినప్పుడు ప్రత్యక్షం అవబోతా ఉంది. But not only did he secure a victory over Satan, but he also సాతాను మీద మనకి విజయాన్ని తీసుకురావడం మాత్రమే కాదు గాని but he claimed the rights to set up his own kingdom upon the earth. భూమి మీద ఆయన రాజ్యమును స్థాపిస్తాడని ఆయన చెప్పాడు. And in Isaiah chapter 9 in verses 67 we read about that. మరి ఆయన రాజ్యమును గురించి మరి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 67వ వచనంలో మనం చదవగలం ప్రియులారా. We're reminded that the increase of his government and his peace there shall be no end. మరి అక్కడ చూసినట్లయితే ఆయన రాజ్యమునకు అంతము లేదని ఆయన రాజ్యములో సమాధానం ఉంటుందనే విషయాలు మనం చూస్తాం. And he's going to sit upon the throne of David. మరి దావీదు ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడని and he'll establish a kingdom with judgment and with justice forevermore. మరి ఆయన మరి నీతి న్యాయములు కలిగిన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆయన తీర్పు తీరుస్తాడన్న విషయాలను మనం అక్కడ చూస్తాం ప్రియులారా. The Lord Jesus Christ couldn't have defeated Satan unless he took upon himself humanity. మరి ఆయన మానవ ఆకారమును తీసుకొనకపోయినట్లయితే సాతానుని ఓడించి ఉండేవాడు కాదు. The Lord Jesus couldn't claim the rights to a kingdom on earth unless he had taken upon himself humanity, the seed of David. భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించాలంటే దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోవాలంటే ఆయన మానవ ఆకారంలో భూమి మీదకి రాకపోయినట్లయితే అలా స్థాపించుండేవాడు కాదు. But we praise God that the one who was in the form of God was here in the fashion of a man. దేవునికి స్తోత్రం. భూలోకంలో ఉన్నటువంటి దిగి వచ్చిన ప్రభువు దేవుని స్వరూపము కలిగిన వాడు మానవ ఆకారములో దైవ మానవునిగా దేవునిగా మానవునిగా సంపూర్ణ దేవునిగా మానవునిగా వచ్చి ఆ కార్యాన్ని జరిగించాడు. He's the one who entered into death. మరి ఆయన మరణమునకు ప్రవేశించి మన కోసం మరణమయ్యాడు. He conquered death. He's been raised from the dead and he's now exalted. మరణమును జయించాడు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ముందుకు పరలోకమునకు వెళ్ళి మన కోసం రాబోతా ఉన్నాడు. He's exalted in victory and in majesty and supremacy. మరి ఆయన ఆ విజయాన్ని పొంది అత్యున్నతముగా హెచ్చించబడి మహిమ ప్రభావ ఘనతలు పొందినవాడుగా ఉన్నాడు. Read in Isaiah chapter 52 and verse 13. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఇలా చదువుతాం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని చూస్తున్నాం. Isaiah says he will be exalted and extolled and be very high. యెషయా గారు అంటున్నారు ఇక్కడ చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును అని రాస్తున్నారు. He'll be exalted as to his person. He'll be extolled as to his praise and be made very high as to his position. మరి ఆయన వ్యక్తిగా అంత అత్యున్నతముగా హెచ్చించబడి ప్రసిద్ధుడై ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నవాడుగా ప్రభువుని మనం చూడగలం. The exaltation of the Lord Jesus Christ is in contrast to his humiliation.
యేసుక్రీస్తు ప్రభువారి హెచ్చించబడటం అనేది ఆయన ఏ విధంగా హెచ్చించబడ్డాడో అనేది ఆయన ఏ విధంగా తగ్గించబడ్డాడో అంటానికి ఒక అంత విరుద్ధంగా కనిపిస్తా ఉంటది. ఎంత తగ్గించుకున్నాడో అంత అత్యున్నతముగా ఆయన హెచ్చించబడ్డాడు అనే దానికి మనకు సూచనగా ఉంది. The Lord Jesus has been exalted as high as he went low. ఆయన ఏ విధంగా తగ్గించుకున్నాడో చాలా అత్యున్నతమైనటువంటి దీన అంటే దాసుని తగ్గించుకున్నాడో అత్యున్నతముగా ఆయన హెచ్చించబడ్డాడు. His glories are as immeasurable as his woes and his sorrows. మరి ఆయన మరి ఈ లోకములో శ్రమపడి కన్నీరు కార్చి లేక మన కోసమై కలువరిలో పొందిన శ్రమలతో కంటే ఆయన పొందిన మహిమలు లేక ఆ మహిమ చాలా ఉన్నతమైంది. In Acts chapter 2 and verse 36, on the day of Pentecost, Peter declares that the same Jesus that they crucified has been made Lord and Christ. మరి పెంతెకోస్తు దినాన అపోస్తలుడైన పేతురు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువుని గురించి మాట్లాడుతుంటాడు. ఆయనే మరి 31వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు పాతాళములో విడబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదు, ఆయన హెచ్చించబడ్డాడు లేక ఆయన ఘనపరచబడ్డాడు, ఆయనే మరి ప్రభువుగా రాజుగా దేవుడు నియమించాడు అని ఇశ్రాయేలుకు చెప్తుంటాడు. Again in Acts chapter 5 verse 30 to 31, Peter says, "Whom the one that you slew and hung on a tree, God has exalted him with his right hand to be a prince and savior." అలాగనే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 31వ వచనంలో కూడా ఇలా మనం చదవగలం. ఇశ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ కలుగు చేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అని చదువుతున్నాం. But in Philippians chapter 2, we discover that God not only highly exalted him, but God gave him a name that's above every name. ఆ ప్రభువుని తండ్రి అనే దేవుడు అధికముగా హెచ్చించడం మాత్రమే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం అక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అన్ని నామముల కంటే హెచ్చైన నామాన్ని మన ప్రభువుకి ఇచ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, The Lord Jesus never sought a name for himself here on earth. ఈ లోకంలో ఎప్పుడు కూడా ఏదో పేరు ప్రఖ్యాతుల కోసం ఘనమైన పేరు కోసం ఆయన ఎక్కడ ప్రాకులాడలేదు. Remember, he was referred to as the Nazarene. ఆయన నజరేయుడుగా పిలువబడ్డాడు. On one occasion he's referred to as this Jesus. Sorry brother. And on another occasion he was referred to as this Jesus. ఈ యేసా అన్నట్లుగా ఏదో చాలా తక్కువ చేసిగా ఆయన పిలువబడ్డాడు, ఎంచబడ్డాడు. Remember when the people were calling for his crucifixion, they said, "We will not have this to reign over us." మరి ఈయన మాపై రాజుగా ఉంటాడా, ఈయన మాకు అవసరం లేదు అని అక్కడ ఆ తీర్పు సమయంలో ఆయన్ని తృణీకరించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు మనం ప్రభువుని చూస్తా ఉన్నాం. He was referred to as the carpenter. ఈయన ఒక వడ్రంగి కుమారుడు కాదా, ఈయన వడ్రంగి కాదా అన్నట్లుగా ఆయన మరి ఎంచబడిన వాడుగా చూస్తా ఉన్నాం. But the one who had no name on earth has had a name bestowed upon him, a name that's above every name. భూమి మీద ఏ పేరు లేక ఏ పేరు ఘనతలు లేని ప్రభువు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ 11వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం కదా, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును అన్నాడు. Paul tells us that in the name of Jesus every knee shall bow. మరి ప్రతి వాని మోకాలు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు అన్నాడు. There's coming a day when the total supremacy of Christ will be manifested by the bowing of every knee to him. మరి ఒకానొక దినాన ప్రతి మోకాలు యేసు ప్రభు నామమున వంగున్నట్లుగా అంత మహిమ ప్రభావాన్ని ఆ ప్రభావం కలిగిన నామాన్ని ఆయనకి ఇచ్చాడు. Not only will knees bow before him, but tongues will confess him. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుట మాత్రమే కాదు గాని ప్రతి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లు అన్నాడు. There's coming that day of the universal acknowledgement of the lordship of Christ.
కాబట్టి సర్వ ప్రపంచము కూడా ఆయన ప్రభువు, ఆయన దేవుడు అని ఒప్పుకున్నట్లుగా అంత ఉన్నతమైన నామాన్ని ప్రభుకి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. That day when every knee bows, every tongue confesses. ప్రతి మోకాలు వృంగును, ప్రతి నాలుక ప్రభు అని ఒప్పుకొనును. And the one who bowed his own knees in humble service will see others bowing before him in recognition of who he is. పరిచర్య కొరకై తను తాను ఎంతో దీనంగా మోకరించిన వాడుగా, మోకాళ్ళు ఉంచిన వాడుగా, సేవ చేసిన వాడుగా మన ప్రభువుని మనము ఆయన పరిచర్యలో ఈ లోకంలో 33 సంవత్సరాల్లో చూస్తాం ప్రియులారా. Paul tells us that those in heaven and those in earth and those under the earth will bow before him. మరి పరలోకంలో ఉన్నవి గాని, భూమి మీద ఉన్నవిలో గాని, మరి భూమి క్రింద గాని సమస్తము కూడా ఆయన నామములు, ఆయన పేరిట వంగాలి, ఒప్పుకుంటారు అంటున్నాడు ఆయన నామాన్ని. The angels in heaven and the redeemed of earth will bow joyfully and acknowledge him as Lord. పరలోకమందు ఉన్నటువంటి దూతలు, అలాగే విమోచించబడినటువంటి దేవుని ప్రజలు అందరూ కూడా ఆయన్ని ఘనపరుస్తూ, మోకరిస్తూ, వంగుతూ ఆయన నామాన్ని ఒప్పుకున్నట్లు మనం పరలోకంలో చూస్తాము. But even all the demon powers of darkness and all the damned in hell will bow in his presence and confess that he is Lord. అంత మాత్రమే కాదు కానీ సమస్త దుష్ట శక్తులు, ఈ దురాత్మలు ఇవన్నీ కూడా ఆయన నామాన్ని ఒప్పుకుంటే ఆయనతో మోకరిస్తాయి. We praise God that this evening for that moment when we first bowed the knee before him. మరి ఈ రాత్రి వేళ అలాంటి ప్రభువుకి మనము మోకరించి ఆయనతో మోకరిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. And we confessed him as our Lord. ఆయన మన ప్రభువని మనము నోటితో ఒప్పుకుంటా ఉన్నాం. Because those who confess him as Lord now are saved and saved forever. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువని నోటితో ఆయన్ని ఒప్పుకుంటారో ఎనటెన్నటికీ వారు రక్షించబడతారు, ఆయన పిల్లలవుతారు. But those who are compelled to confess him as Lord in that day will be judged forever. ఎవరైతే ఒకానొక దినాన యేసు ప్రభువని ఒప్పుకునే విధంగా బలవంతం చేయబడతారో వారు తీర్పులోకి వెళతారు. We notice at the end of verse number 11 that the ultimate of the exaltation of Christ is that glory is brought to the Father. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో ఆయన అధికముగా హెచ్చించబడటం, అది ఎలా వివరించబడిందో దాని ముగింపుని మనం చూస్తాం ప్రియులారా. So even in his glorification, the Lord Jesus Christ is going to bring an added glory to his Father in heaven. మరి ఆయన హెచ్చించబడటంలో కూడా తండ్రికి ఘనత, మహిమ తెచ్చేవాడుగా ప్రభు ఉంటున్నాడు. But the cry of heaven will be that which we have in Revelation chapter 5. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ పరలోకంలో ఉన్నటువంటి ఆక్రందన మనం చూస్తాం ప్రియులారా. And this is the cry of worship from our hearts tonight. మరి ఈ రాత్రి వేళ మన ఆరాధన ప్రభు కొరకు ఏ విధంగా మనము ఆరాధిస్తాం లేక ఏడుస్తాం అనేది కూడా ఇక్కడ మనం చూస్తాం దాన్ని. Those of us who have acknowledged that Jesus Christ is Lord of all. ఎవరైతే యేసు ప్రభు అందరికీ ప్రభు అని గుర్తిస్తారో, ఒప్పుకుంటారో, we notice in verse 11 of chapter 4 of Revelation. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే the angelic beings cry, thou art worthy, O Lord. అక్కడ మరి దూతలు కూడా నువ్వు అర్హుడవు అని ఆయన అక్కడ చెప్తా ఉన్నారన్నమాట. And the basis of that worthiness is because he had created all things. ఆయన సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఆయన సమస్తము ఘనత, మహిమ, ప్రభావం పొందన అర్హుడుగా ఉన్నాడు. And because of that he's worthy to receive glory and honor and power. మరి దాన్ని బట్టి ఆయన మహిమ, ఘనత, ప్రభావం పొందన అర్హుడుగా ఉన్నాడు ఆయన. Glory and honor and power on the basis of his work in creation.
మరి మహిమ ఘనత ప్రభావములు ఆయన పొందనర్హుడిగా ఎలా ఉన్నాడు అంటే ఆయన సృష్టి చేసిన కారణాన్ని బట్టి ఆయన అది పొందుతున్నాడు. But notice when we come into chapter 5 and verse number 9. మరి తరువాత మనం కిందకు వస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంకి వస్తే అక్కడ ఆయన పొందే ఘనత మహిమ ప్రభావాలు చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అంటున్నాడు. So in verse 9 of chapter 5, there's a new song being sung. There's another song being sung in heaven. ఇక్కడ మనము 5:9లో మనం చూస్తే పరలోకమందు ఒక కొత్త పాట పాడినట్లుగా మనం చూస్తున్నాం. And it's not a song to the one who's worthy on the basis of his work of creation, but it's the one who's worthy because of the work he accomplished at Calvary, the one that was slain. మరి ఆయన ఈ కొత్త పాట ఆయన ఏదో సృష్టిని బట్టి ఆయన ఘనత మహిమ ప్రభావములు పొందడం కాదు గాని ఆయన కలువరి శిలువలో వధించబడిన వాడు కాబట్టి, ఆయన వధించబడ్డాడు కాబట్టి ఈ కొత్త పాట పాడుతున్నట్లు మనం చూస్తాం ప్రియులారా. And we notice in verse 12 what he's worthy of. ఆయన దేనికి ఆయన అర్హుడో లేక ఏమి పొందుతున్నాడో మనం చూస్తే 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. So because of his work in creation, he's worthy of glory and honor and power. But because of his work at Calvary, he's worthy of power and riches and wisdom and strength and honor and glory and blessing. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఆయన సృష్టి చేసిన కారణం చేత మహిమ ఘనత ప్రభావములని 4వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో చూస్తాం. కానీ ఆయన వధించబడ్డాడు సిలువలో నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి కొరకు. తద్వారా ఆయనకు వచ్చినటువంటి ఆ ఘనత మనం చూసినట్లయితే అక్కడ మాటలు చాలా విశేషంగా మరి శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనని గొప్ప స్వరముతో చెప్తున్నారు. He is worthy because of creation. Praise God. ఆయన సృష్టిని బట్టి ఆయన సృష్టి చేశాడు కాబట్టి ఆయన మరి ఘనత మహిమ ప్రభావాలు అర్హుడే. మంచిదే, దేవునికి స్తోత్రం. But the one who created all things by the word of his power was the same one that humbled himself and became obedient to death, even the death of the cross. మరి తన మహత్తు గల మాట చేత శక్తి చేత ఈ సృష్టి యావత్తు కలుగు చేసిన దేవుడే తను తానే చాలా తగ్గించుకొని రిక్తునిగా కలువరి శిలువ వరకై మరణం వరకు విధేయత చూపాడు. And because of his humiliation, God has exalted him. మరి ఆయన తగ్గింపును బట్టి తండ్రి ఆయనను అధికముగా హెచ్చించాడు. And he's now worthy of glory and honor and power and riches and dominion. మరి తద్వారా అక్కడ మనం చూసినట్లయితే ఆయన మరి జ్ఞానము అలాగే ఐశ్వర్యము బలము ఘనత మహిమ శక్తి ఇంకా చూస్తే స్తోత్రము పొందనని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. He's worthy of all things because he was slain. మరి ఆయన అన్నిటిపైన మరి యోగ్యుడు పొందనర్హుడు, ఎందుకంటే ఆయన వధించబడిన వాడు. And this evening we bring our worship and our praise and our adoration to him because he's worthy. ఈ రాత్రి వేళ మన యొక్క ఆరాధన ప్రభుకి, మన యొక్క ఘనత లేక మరి కృతజ్ఞత ఆయనకి మనము అర్పిస్తా ఉన్నాం, స్తుతిస్తా ఉన్నాం ప్రభుని. Amen. దేవునికి స్తోత్రములు. ఆమేన్. Brother, thank you very much for the blessed thoughts about the exaltation of our Lord. Thank you. Your pleasure. Brother Kiran. Brother Kiran. Disappeared.
బ్రదర్ కిరణ్. కిరణ్ బ్రదర్, యూఆర్ ఇన్ మ్యూట్. కిరణ్ బ్రదర్. Anna. Thank you, sir, for the blessed thoughts. You're welcome. మన మధ్యలో ఉన్న ఎజకియల్ లివింగ్స్టన్ గారు చెప్పబడ్డ వాక్యం దీవెన కొరకే ప్రార్థన చేస్తారు. ఎజకియల్ లివింగ్స్టన్ గారు. అన్న ఎస్కేల్ అన్న వందలను లివింగ్స్టన్. You can brother, I can unmute. Okay, Livingston. Yes. ప్రార్థన చేద్దామండి. చెప్పబడు వాక్యం కొరకే ప్రార్థన చేద్దాం. కృపాభరితుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఫిలిప్పీ పత్రికలో నుండి దాసుని బలపరిచి మీరు మాకు అందిస్తున్నటువంటి అమూల్యమైన సంగతులకై స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నాయన వాక్యం అందించి మీ దాసుని బలపరచండి అయా. ఇంకా మీ చిత్తంలో ఆయన బలపరిచి నాయన పనిలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ట్రాన్స్లేట్ చేసిన బ్రదర్ని బట్టి కూడా స్తోత్రాలు. వాక్యం వింటకు చేరవచ్చిన వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ చిత్తంలో ముందు కొనసాగటకు సహాయం చేయమని అయా, మీరు అందించిన వాక్యాలు మా హృదయాల్లో స్థిరపరచమని అయా, హెచ్చింపబడ్డ క్రీస్తును నాయన మా జీవితాల్లో కలిగి ఉండటకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.